హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను లాస్ట్ వీడియోలో ఈ అంగరాకా డ్రెస్సు కటింగ్ వీడియోనైతే పోస్ట్ చేశాను కదండి. ఇది వచ్చి స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఫుల్ సర్కిల్తోని అంటే ఒక 6 మీటర్స్ శారీని యూస్ చేసి ఫుల్ సర్కిల్తో అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేలాగా ఫ్రంట్లో వచ్చేసి అంగరాకా స్టైల్ వచ్చేలాగా వీ నెక్ పెట్టేసి ఈ విధంగా డ్రెస్ని అయితే స్టిచ్చింగ్ చేశానండి. చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. కటింగ్ అయితే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ముందుగా నేను కింద పార్ట్ పీసులన్నీ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ మెయిన్ పీసులు, ఇవైతే ఫస్ట్ తీసుకుంటున్నానండి లైనింగ్ అతకడం కోసం వచ్చేసి. సో ఇదే ఇలాగా మనము లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని రివర్స్ చేసేసుకుంటే మనకు నెక్కులు అనేటివి మెడ పీసులు వేసే పని లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగా చెక్ చేసేసుకొని ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం పీస్ పడుతుందని చెప్పాను కదండి, షోల్డర్ దగ్గర కొంచెం చిన్నగా తక్కువ వచ్చింది. నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా మామూలు కటింగ్ చేసినప్పుడు పీస్ లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చింది అని చెప్పేసి దీన్ని అయితే ఫస్ట్ అటాచ్మెంట్ చేసేసుకొని దీన్ని ఇంకొక పీస్ ఉంది కదా మనకు, ఆ పీస్తో కొలిసేసి నీట్గా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను. కొలత ప్రకారం పెట్టేసుకొని రెండు సమానంగా వచ్చేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కొంచెం, ఎందుకంటే లైనింగ్ తక్కువ రావడం వల్ల పీస్ అనేది పడిందనమాట. అందుకనేసి నేను ఇలాగ నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ని పెట్టేసి ఫస్ట్ అయితే ఇలాగా ఒక వైపు నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. అంటే నెక్కు దగ్గర నుంచి మనకు సైడ్కి ఇలా వచ్చేస్తుంది కదా స్టైల్ వచ్చేసి ఫస్ట్ పార్ట్, దీన్ని అయితే కట్ పెట్టేసి కుట్టుకుంటూ వచ్చాను కదా. దీన్ని చిన్నగా ఇలా టక్స్ పెట్టేసి రివర్స్ చేసుకుంటే మనకు ఇది నీట్గా ఫినిషింగ్తో నీట్ అయిపోతుందండి. ఇలాగా రివర్స్ చేసేసి పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా పైన నుంచి నీట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు ఒక పార్ట్ అయితే పైన వరకు మనకు మళ్ళీ మెడ పీస్ అనేది వేసేది లేకుండా నీట్గా రెడీ అయిపోతుంది. దీన్ని ఇదే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం రివర్స్ చేసేసి లైనింగ్ మొత్తాన్ని జాయింట్ చేసుకుంటే మనకు ఈ లైనింగ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. జాయింట్ చేసేసి చూడండి ఇలా చుట్టూరు నీట్గా ముడతలు లేకుండా ఇలా చేత్తో అనుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కట్ చేసుకునేసేయాలండి. ఇలాగా కట్ చేసుకొని ఈ పీస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి రివర్స్లో వచ్చేలాగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎట్లా పెడితే లైనింగ్ సరిపోతుంది అని ఇలాగనమాట. ఇలాగ వస్తుంది కదా. సో దానికి కింద నుంచి మనం లైనింగ్ పీస్ని ఇలాగా పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి పెట్టి ఫస్ట్ నెక్ వైపు ఉన్న పీస్ని తీసుకొని ఇలాగా పెట్టుకొని ఫస్ట్ ఈ వైపు నెక్ వైపు నుంచి ఉన్న పీస్ని తీసుకొని కట్ చేసుకునేసి దీన్ని అయితే కుట్టేసి కటింగ్ చేసుకోవాలి. ఇలాగా కుట్టేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది అంగరాకా స్టైల్ కాబట్టి ఫ్రంట్ పార్ట్స్ అనేటివి నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కటింగ్ చేసేసి చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని దీన్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు మనము పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకు ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసేసి ఇలాగ పైనుంచి వేసేసుకున్న తర్వాత మనం కుట్టుని మొత్తం లైనింగ్ని మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. దీనికైతే నేను కింద ఇక్కడ ఈ పీస్ అయితే రివర్స్ చేయలేదు. దీనికైతే పీస్ వేసుకుందాము కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి ఈ కొంచెం పార్ట్కే ఒక చిన్న పీస్ని తీసుకొని ఇలా కట్టేసి మనం మామూలు ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా అలా వేసేసి ఫోల్డింగ్ చేసేసి నీట్గా లోపలికి ఇలా మడిపి కుట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకు పోట్లీ బాల్స్ వస్తాయన్నమాట. నెక్ కింద నుంచి మనకు ఈ సైడ్కి అంతా కూడా పోట్లీ బాల్స్ పెట్టుకుంటున్నాను. ఈ షో బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, పోట్లీ బాల్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. లేదంటే థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, లాడీలు కూడా సైడ్కి, అది కూడా బాగుంటుందన్నమాట. నేను దీనికైతే పోట్లీ బాల్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇది లైట్ పింక్ కలర్లో ఉంది కదా, నేను గ్రీన్ కలర్ తోటి పోట్లీ బాల్స్ని రెడీ చేసుకొని ఇలాగ చూడండి ఇలాగా చిన్నగా ఒక్కొక్కటి నీట్గా పోట్లీ బాల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నెక్ చూడండి, నెక్ కింద నుంచి మనకు వీ ఉంది కదా, సో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకొని ఈ కింద ఈ స్టైల్ వస్తుంది కదా ఇట్లా సైడ్కి, సో అక్కడ వరకు మొత్తాన్ని కూడా పోట్లీ బాల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలాగా నీట్గా ఒక కట్టర్ సహాయంతో నీట్గా అన్నీ ఒకే లెవెల్గా వచ్చేటట్టు పెట్టుకుంటూ ఇలాగ సైడ్కి డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ వచ్చే వరకు కూడా కింద వరకు జస్ట్ హాఫ్ ఇంచ్ అట్లా గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను నేను. మీరు కావాలంటే కంటిన్యూగా పెట్టేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ గ్యాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి, లేదంటే షో బటన్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలాగా
అలాగా నీట్గా అలాగా చిన్నగా పాదాన్ని పైకెత్తి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా మనకు కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలాగా మొత్తం కుట్టేసాం కదా. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయింది కదండి. ఇప్పుడు ఈ కింద 2 పార్ట్స్ని కలిపి మనం ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడ నుంచి కింద ఈ 2 పార్ట్స్ని కలిపి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు 2 పార్ట్స్ జాయింట్స్ అనేటివి అయిపోతాయి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ముందర పార్ట్ వరకు రెడీ అయిపోతుందన్నమాట. పై పార్ట్లో ముందర పార్ట్ వరకు రెడీ అయిపోతుంది. వీ నెక్తోని నెక్ కూడా మెడపీస్ వేయాల్సిన అవసరం ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ని తీసుకొని మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ ఇలాగా పెట్టేసుకొని మెయిన్ పీస్ అయితే సీదా ఉండే వైపు పెట్టేసుకొని దీన్ని లైనింగ్ పీస్ని పెట్టేసి ఇలాగా ఫస్ట్ అయితే మెడ చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకొని చూడండి ఒక పాదం మందం వచ్చేలాగా రౌండ్ తిరిగే చోట ఇలా సూదిని కిందకు దింపి పాదాన్ని పైకి లేపి ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకొని ఇలాగా ఇప్పుడు ఈ రౌండ్గా ఉన్న నెక్ చుట్టూ ఉన్న రౌండ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసి చిన్నగా ఖర్చులు ఇచ్చేసి మనం రివర్స్ చేసుకుంటే మెడ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇది క్లాత్ మందంగానే ఉందనేసి నేను అందుకనేసి అండి నేను ఇలాగ కుట్టి తిప్పేస్తున్నాను. లేదంటే పైపింగ్ అయినా మెడపీస్ అయినా వేసుకునేదాన్ని. ఇది బాగా క్లాత్ మందంగానే ఉందని చెప్పేసి కుట్టి తిప్పేసుకుంటున్నాను అనమాట. మీకు కావాల్సి వస్తే మెడపీస్ అయినా వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తాన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా నెక్ కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు చుట్టూ కూడా ఇది మొత్తం కూడా లైనింగ్ అతికేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కటింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ చూడండి. దీనికి నేను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్స్ డాట్స్ అన్నీ ఏం వేయడం లేదండి. ఇది అంగ్రాకా స్టైల్ కాబట్టి దీనికి ఏం అవసరం ఉండదన్నమాట. ఇలాగే డ్రెస్ అనేది నీట్గా కూర్చుంటుంది. కస్టమర్ కూడా కుట్టిచ్చేసిన తర్వాత చాలా బాగా సెట్ అయిందండి కస్టమర్కి కూడా. చూడండి ఇది ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా మనకు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్టు అది బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. రెండు సమానంగా చూసుకొని నెక్ వైపు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇలాగా రెండు షోల్డర్స్ని కూడా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా. తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే షోల్డర్స్ అనేటివి మనకు గట్టిగా అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా చూడండి కంప్లీట్ అయిపోయింది. షోల్డర్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. ఇప్పుడు ఇదే కంప్లీట్ అయింది కదా. హ్యాండ్స్ అయితే నేను డబుల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను కదండి. ఈ హ్యాండ్స్ని అయితే నేను హ్యాండ్స్ని కింద పార్ట్ని మనం పీకో చేసుకోవాల్సి ఉంటుంది. సో బాడీ పార్ట్ని అయితే పక్కన పెట్టేసి నాకు పీసులు ఏం పడవండి పీకో చేయడానికి. సో కాబట్టి ఎక్స్ట్రా పీసెస్ ఏం పడవన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్ అంతా కూడా మిషన్తోనే పీకో చేసుకుంటున్నాను. మొత్తం అంటే కూడా మనకు హ్యాండు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మొత్తాన్ని కూడా పీకో చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగా చూడండి నీట్గా ఇలాగా ఎక్కువ గుంజకుండా వెనకాల కొంచెం పట్టుకున్నాము అంటే మనకు ఈ పీకో అనేది బాగా టైట్గా వచ్చేసి ఇట్లా రింగులు తిరిగినట్టుగా వస్తుందండి. అంటే మనము థ్రెడ్ పెట్టినప్పుడు లోపల థ్రెడ్ వైర్ పెట్టి చేస్తాం కదా. సో అలాగన్నమాట నీట్గా వచ్చేస్తుంది. మనము కొంచెము నెంబర్ అనేది తక్కువలో పెట్టుకొని పీకో చేసేటప్పుడు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బాగా రింగులు తిరిగినట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్నీ కూడా హ్యాండ్స్ని కూడా ఇవి చూడండి నాకు రఫుల్ హ్యాండ్స్ అని చెప్పాను కదా. డబల్ లేయరు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా మొత్తాన్ని నేను ఇలాగా పీకో చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ కంప్లీట్ చేసాము అంటే డ్రెస్ మనకు అరగంటలో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ పీకో చేసుకోవడమే దీంట్లో పని ఎక్కువ ఉంటుందండి, గేరా ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే స్టిచ్చింగ్ కూర్చుంటే హాఫ్ అన్ అవర్కి అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. ఇలాగా రెండు హ్యాండ్స్ని మొత్తం ఈ హ్యాండ్కి రెండు ఆ హ్యాండ్కి రెండు 4 హ్యాండ్స్ వస్తాయి కదా. సో అన్నింటినీ కూడా కలిపి ఇలాగా పీకో చేసేసుకుంటున్నాను నేను. పీకో చేసేసుకునేసి మనము మెయిన్ పార్ట్స్కి బాడీ పార్ట్స్కి జాయిన్ చేసుకుంటే బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలాగా కంప్లీట్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఈ వెనకాల స్టిచ్చింగ్ కట్టుకోవడానికి లాడీలను కూడా కుట్టేకి ఇలా 2 ఇంచుల క్లాత్ వెడల్పుతో ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఇలాగా సైడ్కి అయితే ఒక స్టిచ్ వేసి కుట్టుకున్నానండి. ఒక చిన్న కడ్డీ తీసుకొని రివర్స్ చేసేసుకున్నామంటే
మనకు ఇవి తాళ్ళు అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే వెనకాల లాడాలు కట్టుకుంటాం కదా ఫ్రాక్కి, సో అలాగా లాడీలు పెట్టేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది ప్లెయిన్ డ్రెస్ కాబట్టి, సో అందుకని ఇలా లాడీలను అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని ఇవి కూడా రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఈ రెండింటిని కలిపి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి రఫుల్ హ్యాండ్స్ కదా, మనం మళ్ళీ బాడీకి రెండు అటాచ్ చేయాలి కాబట్టి జారిపోకుండా ఉంటాయని చెప్పేసి ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసి పెట్టుకుంటే మనకు అటాచ్మెంట్ చేసేకి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగా రెండు సైడ్లు ఉన్న రెండు హ్యాండ్స్ని కూడా నేను ఇలాగ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉల్టా సీదాలు చూసుకోవాలండి. రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా మనకు పైకి వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగ రెండు రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక మనం బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ మీద ఈ హ్యాండ్స్ని, అంటే ఇది మనకి ఎట్లా అంటే చిన్న హ్యాండ్ కిందికి వచ్చేటట్టు పెట్టాలండి. అంటే మనం రివర్స్ చేసినప్పుడు పైకి వస్తుంది అనమాట. పెద్ద హ్యాండ్ మనము కుట్టేటప్పుడు పైకి వచ్చేలాగా, అంటే మనం ముందరికి వచ్చేలాగా పెట్టేసుకొని చెక్ చేసుకొని మనం ఖర్చు ఇచ్చుకున్న దాన్ని కరెక్ట్గా మిడిల్లో షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా పెట్టి, దీనికి షేప్ తీయాల్సిన అవసరం ఏముండదండి. ఇవి రఫుల్ హ్యాండ్స్ కాబట్టి షేప్ ఏం తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలాగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, రెండో వైపు కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించలేదు వీడియోలో, నేనైతే 2 కుట్లు వేసేసుకున్నాను. ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో హ్యాండ్ అనేది కుడుతున్నాను అనమాట. చూడండి, ఇలాగా 2 హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసేసి కంప్లీట్ ఇలాగా కుట్టేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఈ హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయాక చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఇలాగ ముందుగానే మనం ఇందాక నాడాలు కుట్టి పెట్టుకున్నాం కదండి, లాడీలు డ్రెస్కి బ్యాక్ సైడ్ వస్తాయి కదా, ఇవి ఫ్రంట్ పార్ట్లో ఇలాగా నడుముకి ఖచ్చితంగా కింద వస్తుంది కదా, ఇక్కడ అటాచ్ చేసేసుకొని ఇప్పుడే మనం రఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే ఈ రెండింటిని చూడండి, ఇక్కడ 3 వేసుకోండి. కుట్టేటప్పుడు అడ్డం రాకుండా ఉంటాయి మనకు. ఇలా పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా లాడీలు కుట్టేటప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. కట్టేసి పెట్టుకుంటే మనకు అడ్డం రాకుండా మళ్ళీ కుట్లలేక పడకుండా పక్కన సపరేట్గా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ వరకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదా మనకు, ఈ ఫ్రాక్ పార్ట్ అనేది కింద చూడండి, దీన్ని ఫ్రంట్ పార్ట్ మీద ఇలా బ్యాక్ పార్ట్ కింద పార్ట్ వచ్చేలాగా పెట్టేసి ఫ్రాక్ పార్ట్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇలాగా చూడండి, మిడిల్లోకి వచ్చేటట్టు ఖర్చు ఇచ్చుకున్నది మిడిల్కి వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా మిడిల్లోకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలాగా సైడ్కి వదిలేసుకుంటే సరిపోతుందండి. మనకు కుట్లలేకపోతుంది కాబట్టి ఇలాగ కుట్టుకోవాలి. దీని మీదే మనం ఇంకో కుట్టు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్నాక చూడండి, ఇలాగ వచ్చిందనమాట. మనకు కుట్టినాక రివర్స్ చేసుకుంటే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫస్ట్ మెయిన్ పీసులను అయితే జాయిన్ చేసుకొని తర్వాత లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్కి కూడా నేను అదే విధంగా సేమ్ మెయిన్ పీస్ని పెట్టేసి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ బ్లౌజ్ ఈ డ్రెస్ అనేది మనకు పీకో చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే మిషన్ మీద లేకుండా కూర్చుంటే ఒక 1/2 అవర్కి అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇది నేను లైనింగ్ అయితే మనం 6 పీస్ లంగా వస్తుంది కదండి, ఆ స్టైల్లో వేసుకుంటాను. ఎందుకంటే గేరా ఫుల్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, 3 పీసులు ఫ్రంట్కి 3 పీసులు బ్యాక్కి వస్తాయన్నమాట. ఇలా ఒక పెద్ద పీస్కి సైడు చిన్న పీసు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి చిన్న పీసు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. చిన్న కుట్టు పెట్టేసి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టిచ్ అనమాట. 2 స్టిచ్చెస్ ఏం వేయడం లేదు, కుట్టు సన్నగా పెట్టేసుకొని ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలాగా 2 వైపుల నుంచి ఇటువైపు ఒక పీసు ఇటువైపు ఒక పీస్ జాయిన్ చేసుకోవాలండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కోటి బ్యాక్ పార్ట్ కోటి అనమాట. 2 మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. 6 పీస్ లంగా టైప్ కాబట్టి ముందర 3 పీసెస్ వెనక 3 పీసెస్ వస్తాయి. ఎక్స్ట్రా ఉన్న కింద పొడవుగా ఉన్న క్లాత్ని కట్ చేసి 2 వైపులు కుట్టేసుకుంటే ఒకవైపు అటాచ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, రెండో వైపు నుంచి నేను ఇంకొక వైపు నుంచి కూడా లైనింగ్ని ఇలాగా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇలాగ 2 వైపులు అటాచ్ చేసేసిన తర్వాత కింద మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి. కింద మొత్తాన్ని కూడా చూడండి, అలా కుట్టేసుకున్నాక 2 పీసులు ఇలానే జాయిన్ చేసుకొని ఇప్పుడు మనము ముందు బాడీ పార్ట్కి మెయిన్ పీస్ని జాయిన్ చేసాం కదా, ఇప్పుడు దానికి రివర్స్లో లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవాలండి. అంటే ముందు మనం ఏ వైపు నుంచి జాయిన్ చేసామో మెయిన్ పీస్కి దానికి ఆపోజిట్ వైపు పెట్టుకొని ఈ లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఖర్చులు అనేటివి కనపడకుండా, కుట్లలోకి ఏమనే మాత్రం కనపడకుండా ఖర్చులు బయటికి చూడండి ఇలాగా నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది అనమాట. చూడండి, లోపల వైపు నుంచి బయట వైపు నుంచి 2 కూడా కనపడకుండా ఇలా నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు
మనము రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వైపులా ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి బాడీ కొలతలు, ఆ కొలతల ప్రకారమే మనము 30 నాకు 32 కావాలి చెస్ట్ కొలత. సో 16 ఒకవైపుకి వచ్చి 16 వచ్చేలాగా పెట్టేసుకొని సేమ్ ఆర్మ్ రౌండ్ హ్యాండ్ లూజు మొత్తాన్ని కూడా చెక్ చేసుకొని మార్క్ చేసుకున్న వెంబడి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. పూర్తి కింద వరకు వేయకూడదు, నడుము నుంచి ఒక 2-2.5 ఇంచు కిందకు వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత లైనింగ్కి మెయిన్ పీస్కి సపరేట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకు డ్రెస్ నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. నడుము కొలత 30 ఇంచీలు 29 వస్తే సరిపోతుందండి. ఎందుకు 14.5 ఇంచు పెట్టేసుకొని నేను ఇలాగా నీట్గా చూడండి. ఫస్ట్ కింద అయితే ఒక 2 ఇంచీల వరకు మెయిన్ పీస్ లైనింగ్ పీస్ వేసేసుకొని ఇక్కడ నుంచి నేను మళ్ళీ సేమ్ డ్రెస్కి వేస్తాను కదా పంజాబ్ డ్రెస్కి, అలాగా సూదిని కిందకి దింపి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాను. అంటే రెండో కుట్టు వేసుకుంటున్నాను అనమాట. ఇలాగా సేమ్గా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని ఇట్లా 3-4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగా వేసేసుకునేసి అక్కడికే సూదిని దింపుకొని మనము పూర్తి కింద వరకు వెళ్ళకూడదండి. అక్కడ సూది దింపుకొని పైకి ఎత్తుకొని సో ఇక్కడ కట్ చేసుకునేసి ఇప్పుడు మెయిన్ పీస్ సపరేట్గా లైనింగ్ పీస్ సపరేట్గా జాయింట్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇప్పుడు మెయిన్ పీస్ని నేను ఇలాగా ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నానండి. నీట్ ఫినిషింగ్తోనే వస్తుంది కదా మనకు. చూడండి మనం ఎక్కడికైతే కుట్ట ఆపామో అక్కడ నుంచి మెయిన్ పీస్ని తీసుకొని ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా మెయిన్ పీస్ను మొత్తాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసి కింద రఫ్ ఇచ్చుకున్న తర్వాత చూడండి ఇలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము లైనింగ్ పీస్ను కూడా చూడండి లైనింగ్ని అయితే నేను ఇలా రివర్స్ చేసి కుట్టుతున్నానండి. ఎందుకంటే కుట్లన్నీ ఒకవైపుకే వస్తాయి, మనకు చూడడానికి లోపల బయట నీట్గా ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఖర్చులు అనేటివి బయట కనపడకుండా లోపలికి వెళ్ళేలాగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగా మెయిన్ పీస్ని లోపలికి దుబ్బేసి లైనింగ్ను మాత్రమే జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ పీసు కలిపి ఎప్పుడు కూడా పెద్ద పిల్లల లాంగ్ ఫ్రాక్లకి జాయిన్ చేయకూడదు అనమాట. అలా చేస్తే లైనింగ్ క్లాత్ గేరా తక్కువ ఉందనుకోండి లోపలికి లాగినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా సపరేట్గా దాన్ని జాయిన్ చేసుకున్నామనుకో మనకు గేరా అనేది బాగా కనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఇలాగా జాయిన్ చేశాను. తర్వాత అయితే ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 32 నడుము 32 చెస్ట్ కొలత 29 నడుము వచ్చేలాగా పెట్టేసుకునేసి ఇలాగా టేప్తో కొలుసుకొని ఎంత కావాలో హ్యాండ్ లూజు చెస్ట్ లూజు అంతా కూడా నేను ముందుగానే కొలుసుకున్నానండి. దాని ప్రకారమే నేను ఈ మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న సైడ్ ఉన్న కొత్త క్లాత్ని అంతా ఇలా నీట్గా కట్ చేసుకునేసి దీన్ని కూడా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే మనకు ఖర్చులు అనేటివి కనపడకుండా నీట్గా ఉంటాయండి. కుచ్చుకునే క్లాత్ అయితే ఇలాగా చూడండి మొత్తం కుట్టేశాక నాకు డ్రెస్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. చూడండి చాలా సింపుల్గా అంగ్రాకా స్టైల్లో ఈజీగా డ్రెస్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగా ఫుల్ సర్కిల్తోని అంబ్రెల్లా ఫ్రాక్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.